కరప్షన్ అవినీతి అనేది రెవెన్యూ శాఖలోనే జరుగుతుంది. ఇది ఏసీబీఏ చెప్తోంది. రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టడం అనేది ఏ ప్రభుత్వం వల్ల ఎందుకు సాధ్యం కావట్లేదు? అంటే ఎక్కువ మంది జనం వెళ్ళేది అక్కడికే కాబట్టి అవుతుంది, అంత మించి ఇంకేం లేదు. ఎక్కువ మంది వెళ్ళేది ప్రతి ఒక్కళ్ళకి లింక్ అంటే విఆర్ఓస్ అయ్యేదే కాదు, రెవెన్యూ ఓన్లీ భూములనే కాదు కదా, మీ డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి, మీ సక్సెసర్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి, క్యాష్ సర్టిఫికెట్ నుంచి అన్నిటికీ రెవెన్యూ కార్యాలయం మరి కాబట్టి అవుతుంది. వైట్ రేషన్ కార్డుకి అన్ని సంక్షేమ పథకాలు వచ్చినట్టు రెవెన్యూ కార్యాలయంలో అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి కరప్షన్ జరుగుతుంది. ఇప్పుడు దానికి పరిష్కారమే జగన్ చూపించినటువంటి సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థలో ఈ సర్టిఫికెట్లో లంచాలు లేదు కదా. రెవెన్యూ లిటిగేషన్స్ అంటారు ఉంటాయి, చెప్పాను కదా, భూమి ఉన్నంత గొడవ ఉంటుంది. అది పరిష్కారం చట్టబద్ధంగా జరగాలనేటటువంటిది ఎవరి దగ్గర ఆలోచన లేదు. అది ఇప్పుడు చూడండి, అఖిల ప్రియోళ్ళు అప్పుడు గొడవ వల్ల హైదరాబాద్లో కేసులు అయ్యి రచ్చ. వీళ్ళు తప్పు చేద్దాం అనుకుంటారా, అవతలోడు తప్పు చేద్దాం అనుకుంటాడా? ఇద్దరు నిజాయితీగానే ఉన్నాం అనుకుంటారు, కానీ మధ్యవర్తి ఎవడో మోసం చేస్తాడు, క్లారిటీ ఉండదు. ఇప్పుడు అనేక మంది ప్రజాప్రతినిధుల మీద వచ్చే కేసుల్లో 100కి 70-80%. ఇప్పుడు అతను ఎవరో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతను అక్కడ అతని మీద కేసు పెట్టారు నిన్న, హైదరాబాద్ పెట్టారు. ఏమని, అదేదో దుర్గం చెరువు దగ్గర ల్యాండ్ అని. అతను ఏమంటాడు, నేను హైకోర్టు వేలంలో కొన్నాను రా బాబా భూమి, నేను పార్కింగ్ ఇచ్చుకున్నాను, దాని మీద కేసు పెట్టడం ఏంటంటాడు ఆయన. కొన్న తప్ప ఆక్రమించుకున్నాడు అన్నది నిజమా? అట్లాంటి